బెంగళూరు కబ్బన్ పార్క్ భలేగా ఉంటుంది. ఇలాంటి హంసలు కాదు, గులాబీ పూలతో చేసిన హంసలు. వీటికి ఫోటో తీయించుకొని ఊటీ అంటే నమ్మేస్తారేమో, అంత బాగుంది. బెంగళూరులో వర్షం ఎప్పుడు వస్తుందో తెలీదు, చుట్టంలో వచ్చి చూసి వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఎవరికి డాష్ చేస్తాడా అని అనుకున్నట్టే చేసేసాడు. ఆ నెమలి పింఛం చుట్టూ ఫ్లవర్స్ తో భలే డెకరేట్ చేశారు. ఎదురవుతాయి అన్నమాట. ఇక్కడ పప్పీస్ ని చాలా ప్రేమగా పెంచుకుంటుంటారు. వీరి పేరు జారా. భలే ఫ్రెండ్లీగా ఉన్నాడు. తీసుకెళ్తే నాతో పాటు వచ్చేసేలాగా ఉన్నాడు. హాయ్, హలో, వెల్కమ్ టు డే విత్ ప్రసన్న. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చిరాగ్గా ఉన్నప్పుడు ఏ ప్లేస్ కి వెళ్ళక్కర్లేదు, ఇలా చెట్ల మధ్యలోంచి వెళ్తే చాలు, భలే రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. నేచర్ చేసే థెరపీ అలాంటిది. సో మనం ఇప్పుడు బెంగళూరు కబ్బన్ పార్క్ వెళ్తున్నాం. పార్క్ అది అంటే ఎప్పుడు రొటీన్ గా చూసేదే కదా అనుకోకండి, ఇది చాలా స్పెషల్. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గోల్ఫ్ కోర్ట్. చాలా పెద్ద కోర్ట్ ఇది. బెంగళూరులో నాకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే ఇప్పటికీ ఎప్పటికీ కబ్బన్ పార్క్ అనే చెప్తాను. ఎందుకు అంటే ఎన్నిసార్లు ఈ పార్క్ వచ్చినా సరే తన బ్యూటీతో మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. మాటల్లో చెప్పలేను, అందుకే వీడియోలో బంధించి మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక్కడ కనిపిస్తున్నదే బెంగళూరు ఫేమస్ విధాన్ సౌధ. దీని ఆపోజిట్ లోనే మెట్రో స్టేషన్ ఇంకా కబ్బన్ పార్క్ ఉంటాయి. మొత్తం అంతా మబ్బేసేసింది, ఫుల్ క్లౌడీగా ఉంది. అసలు ఫస్ట్ అయితే కబ్బన్ పార్క్ చూసుకొని వచ్చేద్దాము. ఇదే కబ్బన్ పార్క్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఒక పబ్లిక్ పార్క్, ఎంట్రీ ఫీ ఏమీ ఉండదు. ఎంట్రన్స్ లోనే ఇయర్ రింగ్స్ పెట్టి అమ్మేస్తున్నారు. ఎన్ని ఇయర్ రింగ్స్ 40 రూపీస్ అంట. చాలా అంటే చాలా పెద్ద పార్క్ ఇది. ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు ఏజ్ ఉన్న చెట్లను కూడా చూడొచ్చు ఇక్కడ. చాలా మంది ఫ్యామిలీస్ తో మార్నింగే వచ్చేసి ఈవినింగ్ వరకు ఉండిపోతారు. ఒక పిక్నిక్ కి వచ్చినట్టు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరు పిల్లలు హ్యాపీగా బాల్ తో ఆడుకుంటున్నారు. కింద గడ్డి బాగుంది, ఫోటో తీస్తానని చెప్పి నెమ్మదిగా చార్విని గడ్డి మీద కూర్చోబెట్టేశాను. అప్పుడప్పుడు అలా కూర్చోబెడుతూ ఉండాలి, లేకపోతే వాళ్ళకి అలవాటు కాదు. తినడానికి ఫుడ్, ఆడుకోవడానికి ఏమన్నా టాయ్స్ తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఉండే రకరకాల చెట్లను చూస్తూ ఉండిపోతాను అంతే. మన తాతలు ముత్తాతల కంటే పెద్ద పెద్ద చెట్లు ఇవి. ఇక్కడ ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద పెద్ద వేర్లు ఉన్నాయి దీనికి. చాలా మటుకు బయటకే ఉన్నాయి. అదేంటో గాని ఈ చెట్టుకి ఒక్క ఆకు కూడా లేదు. గుడ్లోంచి పిల్ల బయటకు వచ్చినట్టు వచ్చింది చెట్లోంచి బయటికి. బెంగళూరులో ఎక్కువగా పిల్లి పిల్లల్ని కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు. వాటిని చూడగానే వాటి వెనకాల వెళ్ళిపోతా ఉంటది చార్వి. ఇక వెంటనే మనం కూడా పెంచుకుందాము అని స్టార్ట్ చేస్తుంది. అరచెయ్యంత కూడా లేదు, కుక్క పిల్ల మెరుపు తీగలాగా వెళ్ళిపోతుంది. దాన్ని పెట్టడానికి మళ్ళీ ఒక బ్యాగ్ ఉంటది. గాలాడడానికి ఆ బ్యాగ్ ఒక కన్నం కూడా ఉంటది అనమాట. వాళ్ళ మమ్మీ చేతిలో ఉంది చూడండి. ఈ చెట్టు పక్క నుంచి నడిచేటప్పుడు చూసుకొని నడవాలి, లేకపోతే అంతే సంగతులు, పడిపోతాం. ఈ చెట్టుని దగ్గర నుంచి ఒక లుక్ వేసేద్దాం రండి. చుట్టూ ఉండే చెట్ల వల్ల ఈ చెట్టు కూడా నిండుగా కనిపిస్తుంది కదా, అందుకే మన చుట్టుపక్కల ఎప్పుడు పాజిటివ్ పీపుల్ ఉండేలా చూసుకోవాలి అంటారు. One more time. ఫోటోషూట్స్ కి ఈ లొకేషన్ భలేగా ఉంటుంది. మా చిట్టి చార్వికి ఏదో కనిపిస్తే వెళ్ళిపోతుంది దాని వెనకే. ఇక్కడ చాలా రకాల పక్షులు, ఉడతలు ఉంటాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఏదో వాన పడినట్టు పైనుంచి పూలు భలే పడుతున్నాయి, పూల వాన పడినట్టు. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేస్తుంది ఉడత కోసం. అదేమో పైకెక్కి కూర్చుంది. ఇక్కడ పావురాలు దగ్గరికి వెళ్లే వరకు భలే కామ్ గా ఉంటాయి, వెళ్ళగానే రయ్యమంటాయి. ఒక పావురం ఎగురుకుంటూ వెనక్కి వచ్చి భలే భయపెట్టింది. ఇక్కడ ఈ ఉడత పిల్లని చూడండి, భలేగా ఉంది. చెంగుమని గెంతుతుంది. దగ్గరికి వెళ్ళగానే చెట్టు ఎక్కేసి దాగుడు మూతలు ఆడుతుంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అని చెప్పి చిరుతపులి కన్నా వేగంగా పరిగెట్టేస్తుంది ఈ ఉడత పిల్ల. ఇక్కడ ఎన్ని ఉడతలు ఉన్నాయంటే లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. ఇన్ని ఉడత పిల్లల్ని ఒకే చోట చూస్తే భలేగా అనిపించింది. ఈ చెట్టే వీటి ఇల్లు అనుకుంటా. ఉడత ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. వీళ్ళది ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ. ఏ చీకు చింత లేకుండా భలేగా ఆడుకుంటున్నాయి. మీలో ఎంత మందికి ఉడతలంటే ఇష్టమో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి చెప్పండి. పనిలో పని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని వెంటనే మీ దగ్గరికి వస్తాయి.
మనమంతా గార్డెన్ సిటీ అని ముద్దుగా పిలుచుకునే బెంగళూరుకి వస్తే కబ్బన్ పార్క్ చూడకుండా అస్సలు వెళ్ళకండి. నాకు పర్సనల్ గా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ పార్క్ తో. ఈ వీడియో చూసిన తర్వాత మీరే అడుగుతారు, ఇది బెంగళూరు కబ్బన్ పార్కా లేదా ఊటీ బొటానికల్ గార్డెనా అనేసి. అంత బాగా వచ్చింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని పీజియాన్స్ ఉన్నాయో ఇక్కడ. అన్ని వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను. అన్ని వచ్చాక ఒకేసారి క్లాప్ కొడదామని. ఇంతలో నెమ్మదిగా వాన స్టార్ట్ అయింది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. బెంగళూరులో వర్షం ఎప్పుడు వస్తుందో తెలీదు. చుట్టంలా వచ్చి చూసి వెళ్ళిపోతుంది. అందుకే మాక్సిమం అందరూ అంబ్రిల్లా గానీ రెయిన్ కోట్ గానీ దగ్గర పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇదే కర్ణాటక హైకోర్టు. అటు ఇటు చెట్లు భలే ఉన్నాయి కదా. వాన పడుతున్నా కూడా ఫొటోస్ మాత్రం తీయించేసుకుంటున్నారు. ఏ మాటకి ఆ మాట. ఇలాంటి ప్లేస్ కి వచ్చాక వాన పడుతున్నప్పుడు ఫోటో తీయించుకోకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీయే కనిపిస్తుంది. అదేంటో వర్షంలో ఇంకా అందంగా కనిపిస్తుంది. పైనుంచి వాన పడుతున్నా సరే నాకేం సంబంధం లేదన్నట్టు అస్సలు కదలట్లేదు. అంత బాగా ఆస్వాదిస్తుంది. ఈ రోజు ఇక్కడ పెయింట్ ఎగ్జిబిషన్ తో పాటు ఫ్లవర్ షో కూడా పెట్టారు. అందుకే మరింత అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే పెయింటింగ్స్ చూసేద్దాము. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్. భలే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. బాలకృష్ణుడి థీమ్ పెట్టారు. అచ్చం బృందావనంలో కృష్ణుని చూసినట్టుంది. భలేగా ఉన్నాయి పెయింటింగ్స్ అన్ని కూడా. వాటి రిఫరెన్స్ పిక్స్ ని కూడా పక్కన పెట్టారు కొన్ని పెయింటింగ్స్ కి. అందరూ కూడా చాలా కష్టపడి వేశారు. అన్నట్టు మీలో ఎవరికైనా పెయింటింగ్స్ అవి వేయడం వచ్చా? నేల మీద భలే సెట్ చేశారు. చూడగానే బుకే పడిపోయిందేమో అనుకున్నాను. కానీ పూల గొబ్బెమ్మలాగా చూడడానికి భలే ముద్దుగా ఉంది. నాకైతే ఈ పింక్ పెయింటింగ్ నచ్చింది. మీకేం పెయింటింగ్ నచ్చిందో చెప్పండి. చూస్తుండగానే చిన్న వర్షం కాస్త పెద్దదైపోయింది. ఇంకా చాలా ఉంది చూడడానికి. త్వరగా వెళ్ళిపోదాం రండి. ఈ రోజు ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుందని చెప్పాను కదా. అందుకే ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. రకరకాల ఫ్లవర్స్ తో భలేగా రెడీ చేసేసారు. ఈ ప్లేస్ లో ఒక ఫోటో తీయించుకొని ఊటీ అంటే నమ్మేస్తారేమో, అంత బాగుంది. వెనుక దూరంగా చూడండి లైట్ గా పొగమంచు పడుతున్నట్టు భలే కనిపిస్తుంది. చూడడానికి భలేగా ఉంది. కిందనున్న పూల కుండీల మధ్యలోంచి ఉడత పిల్ల భలే వెళ్ళిపోతుంది. ఇక్కడ పెద్ద చేపని భలేగా చెక్కేశారు పూల మధ్యలో. ఇటుపక్క చూస్తే మొత్తం ఫ్యామిలీని ఒకే రాయి మీద భలేగా చూపించారు. పూలతో రాకెట్ డేకర్ అదిరిపోయింది చూడ్డానికి. చిన్న చిన్న డీటెయిలింగ్స్ ని కూడా బాగా ప్రెజెంట్ చేశారు. వర్షం బాగా పెరిగిపోయింది. మేము కూడా రెయిన్ కోట్స్ తో రెడీగా ఉన్నాం. ఇక్కడ క్యాప్సికం పికాక్ ని పెట్టారు. చూసేద్దాం రండి. జనరల్ గా మనకి గ్రీన్ క్యాప్సికం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ క్యాప్సికమ్స్ తో పీకాక్ ని చేశారు. అండ్ నెమలి పింఛం చుట్టూ ఫ్లవర్స్ తో భలే డెకర్ చేశారు. ఎకో ఫ్రెండ్లీ అంబ్రెల్లాని ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఈ పిల్లల దగ్గర ఉంది, చూసేయండి. నైస్ ఐడియా కదా. ఈ హౌస్ ని గుర్తుపట్టారా? మన ఛానల్లో బెంగళూరు ఎక్స్పెన్సివ్ మాల్ యూబీ సిటీ వీడియో ఉంది. అందులో ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఈ హౌస్ ని విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ హౌస్ అని అంటారు. ఈ ఏకంగా ఆకాశంలో కట్టేశారు ఇంటిని తీసుకెళ్లి. ఇది భూమి నుంచి 400 అడుగుల ఎత్తులో ఉంది. అందుకే దీన్ని స్కై మ్యాన్షన్ అంటారు. అంటే ఆకాశ భవనం అని. మనం ఇంట్లో వేసుకునే వాల్ స్టిక్కర్స్ కంటే కూడా చాలా బాగుంది నేచురల్ వాల్ స్టిక్కర్. ఏమంటారు? వర్షంలో ఫొటోస్ తీయించుకోవాలని ఎప్పటి నుంచో ఒక కోరిక ఫైనల్ గా ఈ రోజు ఇలా నెరవేరింది. ఇక్కడ చూడండి చామంతి పూలతో ట్రోఫీ భలే చేసేసారు. బయట అయితే మాత్రం చాలా కాస్ట్ ఉంటున్నాయి చామంతి పూలు. ఎన్ని ప్లాంట్స్ తెచ్చారో తెలియదు గాని ఈ చివరి నుండి ఆ చివరి వరకు దారి పొడుగునా ఇలాగే మొక్కలు పెట్టేశారు. ఇంకా ఈ పింక్ కలర్ ఆకులు ఉన్న మొక్కలు అయితే పూల మొక్కలతో పాటు కలిసిపోయాయి. డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. ఈ వర్షం పడేసరికి బ్రైట్నెస్ ఇంకా ఎక్కువైపోయింది. పువ్వులేంటో ఆకులేంటో తెలియట్లేదు అసలు. మనం ఈ రోజు వర్షంలో కబ్బన్ పార్క్ చూస్తున్నాం కదా. ఇన్ జనరల్ నార్మల్ డేస్ లో ఎలా ఉంటుందో నేను క్లిప్ ని యాడ్ చేస్తున్నాను చూడండి.
ఇక్కడ చూడండి మొక్కల మధ్యలో హంసలు. అది ఇలాంటి హంసలు కాదు, గులాబీ పూలతో చేసిన హంసలు. వీటికి చాలా డిమాండ్ ఉంది. వీటితో ఫొటోస్ తీయించుకోవడానికి చాలా పోటీ పడాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అంతే. ఈ హార్ట్ సింబల్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. పెద్దవాళ్ళు నేచర్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తే పిల్లలు మాత్రం నేచర్ లో ఆడుకోవడాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వర్షం వస్తుంది కదా అని అందరూ ఒకే చోటుకొచ్చి కూర్చున్నారు. కానీ చూడగానే వనభోజనాలు గుర్తొచ్చాయి నాకు. ఈ మధ్య బెంగళూరులో వర్షంతో పాటు చలి కూడా బాగా పెరిగిపోయింది. ఇదంతా కూడా గులాబీ తోట. ఎన్ని గులాబీలు ఉన్నాయో ఇక్కడ. అక్కడ కనిపిస్తుంది కదా, అది సెంట్రల్ లైబ్రరీ. చాలా పెద్ద లైబ్రరీ. అక్కడ అబ్బాయి సైడ్ అనుకుంటూ ఫాస్ట్ గా దూసుకెళ్ళిపోతున్నప్పుడే అనుకున్నాను ఎవరికి డాష్ చేస్తాడా అని. అనుకున్నట్టే చేసేసాడు. అక్కడ ఉన్న పేరెంట్స్ కూడా ఏం అనలేదు. అయినా కానీ వెనక్కి వచ్చి అడిగాడు తగిలిందా సారీ అని. గుడ్ బాయ్. పేరెంట్స్ కూడా పిల్లల్లా మారిపోయి వాళ్ళతో కలిసిపోయి భలే ఆడుకుంటున్నారు. ఇక్కడ పేరెంట్స్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, స్పోర్ట్స్, డాన్స్, స్విమ్మింగ్ అలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. ఇదే పిల్లలు ఆడుకునే స్పాట్. వాన లేకపోయి ఉంటే గనక ఇక్కడే కనిపించేవారు అందరూను. చూడడానికి పిక్నిక్ లా ఉండేది. ఇక్కడ ఎప్పుడు కూడా గడ్డిని బాగా ఉండేలాగా మెయింటైన్ చేస్తారు. చిన్న పిల్లలు ఆడుకుంటూ చాలా సార్లు పడిపోతారు, అయినా గానీ దెబ్బలు తగలవు. ఈ చెట్టును చూస్తే సేమ్ నెమలి పింఛం విప్పినట్టుంది. వర్షం వచ్చినప్పుడు ఈ చెట్టు కిందకి వెళ్ళిపోతే అస్సలు తడవము, అంత పెద్దగా ఉంది చెట్టు. ఇలా వర్షం తగ్గిందో లేదో అలా స్టార్ట్ చేసేసారు ఆడుకోవడం. ఈ పిల్లల్ని అస్సలు ఆపలేము. బొంగ దూకులు అంటారు అనుకుంటా, ఆడేసుకుంటున్నారు. ఇలాంటి గేమ్స్ ఇప్పుడు ఎవరు ఆడట్లేదు. అందరూ ట్యాబ్స్ పట్టుకొని కూర్చుంటున్నారు. వీళ్ళు ఇలా ఆడుతున్నారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇంతలో ఒకరు స్కిడ్డింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకంతే అందరూ చేస్తున్నారు. గడ్డి తడిగా ఉంది కదా, బాగా జారుతున్నారు. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కురుస్తుంది వర్షం. సండేస్ ఇక్కడికి డాగ్స్ ని ఎక్కువగా తీసుకొస్తుంటారు. వీరికి సెపరేట్ గా ఒక ప్లేస్ కూడా ఉంటుంది. అక్కడికి తీసుకెళ్లి వదిలితే అవన్నీ గ్యాదర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ పప్పీస్ ని చాలా ప్రేమగా పెంచుకుంటుంటారు. కొంతమంది 2-3 పప్పీస్ ని కూడా పెంచుకుంటుంటారు. ఈవినింగ్ అన్నిటిని తీసుకొని వాకింగ్ వస్తుంటారు. వీరి పేరు జారా. భలే ఫ్రెండ్లీగా ఉన్నాడు. తీసుకెళ్తే నాతో పాటు వచ్చేసేలాగా ఉన్నాడు. బుజ్జి పాప. బుజ్జి రెయిన్ కోట్ వేసుకొని బుడిబుడి అడుగులు నడుస్తుంది. అవండి కబ్బన్ పార్క్ విశేషాలు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బాయ్.